హాయ్ అండి. డే 8 విత్ 6,000 రూపీస్ క్యాపిటల్. ఎస్టర్డే ఏమైందంటే ఎగ్జాక్ట్గా మనకి సిపిఆర్ వాజ్ నారో ఆన్ 28th ట్రేడ్ గురించి మాట్లాడుతున్నాను. సిపిఆర్ నారోగా ఉంది అండ్ మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సిపిఆర్ అనేది వర్జిన్ సిపిఆర్ ఫామ్ అయింది. అంటే ఈ లెవెల్స్ ఏవైతే ఈ రోజు ఉన్నాయో ఈ లెవెల్స్ అనేవి రేపటికి చాలా ఇంపార్టెంట్ అయిన లెవెల్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనం చూసినట్టయితే ఈ లెవెల్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో, ఎందుకంటే వర్జిన్ సిపిఆర్ కాబట్టి ఈ లెవెల్స్ రేపటికి ఫార్వర్డ్ అవుతాయి. ఇక్కడి నుంచి ఒకవేళ మనకి రేపు ఈ లెవెల్స్ నుంచి బ్లాక్ అయిపోయి అబోవ్ కానీ డౌన్వర్డ్ కానీ మూమెంటం వస్తే రేపటి ట్రేడ్స్ రేపు. సో ఓవరాల్గా చూసినట్టయితే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్ డే హైని ప్రీవియస్ డే హై క్రాస్ అవుతూ క్యాండిల్ క్లోజింగ్ అయింది. సో నేను ఇమీడియట్గా ఏం చేశానంటే నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. 9:45 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను బికాస్ కరెక్షన్ వచ్చి మూమెంటం స్టార్ట్ అయింది కాబట్టి ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ వచ్చేసేసి 25,221 కన్నా కొద్దిగా లో బఫర్ పెట్టుకున్నాను. అంటే 25,205 దగ్గర నా స్టాప్ లాస్ని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేసినట్టయితే సడన్గా ఫాల్ అయితే వచ్చింది ఈ ఫాల్లో, బట్ స్టాప్ లాస్ హిట్ కాలేదు. ట్రేడ్ అట్లానే కంటిన్యూ అవుతూ ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే 130 క్యాండిల్లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఓన్లీ 1 లాట్తోనే ట్రేడ్ చేశాను. బిగ్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేయడం వల్ల ఈ కాల్లో లాస్ అయితే వచ్చింది నిన్న. సో అబౌవ్ ఎంట్రీ తీసుకున్న దాంట్లో లాస్ వచ్చేసింది. తర్వాత ఇమీడియట్గా నేను నెక్స్ట్ మళ్ళీ ఏం చేశానంటే ఈ క్యాండిల్లో డౌన్వర్డ్ ఎంట్రీ తీసుకున్నాను 2 o'clock క్యాండిల్లో, బికాస్ ప్రీవియస్ డే లో బ్రేక్ అయింది. అది కాక మనకి ఈ అబౌవ్ ఫస్ట్ క్యాండిల్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు 9:15 క్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రేక్ అయింది. సో ఇక్కడ వరకు టార్గెట్ ఉండింది 25,143 వరకు. బట్ ఇమీడియట్గా ఈ క్యాండిల్లో నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. 245 క్యాండిల్లో ఇమీడియట్గా నా స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే 2 టైమ్స్ తీసుకున్నాను, 2 టైమ్స్ స్టాప్ లాసెస్ అనేవి హిట్ అయిపోయాయి. 2 స్టాప్ లాసెస్ కూడా ఇక్కడ బిగ్ స్టాప్ లాసే ఉండింది, ఇక్కడ కూడా బిగ్ స్టాప్ లాసే ఉండింది. సో 2 స్టాప్ లాస్ హిట్ అయిపోయాయి. ఎక్కడ కూడా నేను ఓవర్ ట్రేడ్ చేయలేదు. స్టాప్ లాస్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల లాస్ అనేది బుక్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఎనీవే నో ప్రాబ్లం. సో స్టాప్ లాస్ 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయాయి. సో దీనివల్ల ఒకటి నాకు ఏమర్థమైంది అంటే మనం మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాల్సిన మిస్టేక్ ఏంటి అని అంటే, ఇది రేంజ్ బౌండ్లో ఉండిపోయింది నిన్న. సో నేను ఒకటే ట్రేడ్ తీసుకొని స్టాప్ లాస్ హిట్ అయిపోతే క్లోజ్ చేయాల్సిన ట్రేడ్ యాక్చువల్లీ. బట్ సెకండ్ టైం కూడా ఎంట్రీ తీసుకొని మళ్ళీ కూడా నేను ఇంకో స్టాప్ లాస్ హిట్ అయ్యేలాగా చేసుకున్నాను. బికాస్ మన క్యాపిటల్ అనేది 6,000 రూపీసే గ్రో చేయాలి కాబట్టి మనము రిస్క్ అనేది హెవీగా తీసుకోకూడదు. 1 స్టాప్ లాస్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. సో ఇది మళ్ళీ రిపీట్ చేయకూడదు మనం. సో ఓవరాల్గా నాకు నిన్న వచ్చిన లాస్ వచ్చేసేసి 10,400 రూపీస్ లాస్. అంటే మనము 1 వీక్కి ఏదైతే గెయిన్ చేసుకున్నామో వీక్ అంతా గెయిన్ చేసుకున్న దాంట్లో, బట్ స్టిల్ మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. బట్ మనం ఎంతైతే కష్టపడ్డామో 4 days కష్టపడిన ప్రాఫిట్ పోయింది బికాస్ ఆఫ్ స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే మనం ఇక్కడ ఏది కూడా కావాల్సుకొని ట్రేడ్స్ ఏవి చేయలేదు. మనం ఏదైతే రూల్ తీసుకుంటూ ఉంటామో దాని ప్రకారమే వెళ్ళాం. బట్ నిన్న మార్కెట్ రియాక్షన్ అలా ఉండింది కాబట్టి మనకి లాస్ ఫేస్ చేసాము. సో ఈ రోజు ఎలా ఉంటుంది నాకు తెలిసి ఈ 2-3 days బడ్జెట్ వరకు కూడా ఇలానే ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరేమనుకుంటున్నారు అనేది అయితే కమెంట్ చేయండి. ఎక్కడ కూడా నేను ఓవర్ చేయలేదు, బట్ తీసుకున్న లిటిల్ మిస్టేక్ వల్ల సెకండ్ స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు వెయిట్ చేశాను. అది చేయకపోయి ఉంటే మన లాస్ వచ్చేసి 5,000 to 6,000 మాత్రమే ఉండేది. సో ఓవర్గా 4,000 రూపీస్ ఎక్స్ట్రా లాస్ని బేర్ చేయాల్సి వచ్చింది. బట్ నో ప్రాబ్లం, ఈ మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.